రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈత కోసం వాగులోకి దిగిన మహేందర్, నదీం అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈత రాకపోవడంతో వాగులో మునిగిన ఇద్దరు యువకులు మృతి చెందారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. మరో యువకుని మృతదేహం కోసం గజ ఈతగాళ్లు వాగులో గాలిస్తున్నారు. హెచ్చరిక బోర్డులు లేదా సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని స్థానికులు చెబుతున్నారు. వాళ్ళు వచ్చి మరి వాటర్ ఫాల్స్ కోసం ఏం చూడడానికి వచ్చిరా ఏం కథనో మాకు తెలియదు. ఇప్పుడు మాకు ఎక్కడ కాబట్టి మేము ఇమీడియట్లీ ఇక్కడ వచ్చినాం. ఇక్కడ ఇమీడియట్లీ వచ్చి సిఐ గారికి వాళ్ళందరికీ ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చి ఆల్రెడీ మన గతంలో ఆయన చనిపోయింది కదా, చనిపోయింది. మళ్ళీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఏదైనా భద్రత ఏర్పాటు పెట్టిన భద్రత గురించి బోర్డు పెట్టేసిన, నేను బోర్డు రాసి పెట్టేసిన. హెచ్చరిక ఇది ఇక్కడ పోతే ప్రమాదం అని హెచ్చరిక అని పెట్టేసిన. ఆ ఊరు నుంచి రాకుండా జూకల్ నుంచి జూకల్ పిల్లలే, జూకల్ గ్రామస్తులే. జూకల్ గ్రామస్తులేనట. జూకల్లోకి గుర్తుపట్టి శవాలను వాళ్ళ అమ్మ నాన్న గిట్ట వచ్చారు. జూకల్లు మా ఊళ్ళందరినీ లోపలికి దించి మునిగి తీసిరు. వాళ్ళందరూ కలిసి ఒక 10 మంది దిగి తీసిరు. వాళ్ళందరూ తీసేటాలకు వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. దీని గురించి వాటర్ ఫాల్స్ గురించి మన గవర్నమెంట్ కానీ ప్రభుత్వం ఏమైనా మాకు సంక్షేమం ఏమైనా ఆధారపడి దాని గురించి ఏమైనా చేస్తే మీకు అందరికీ మంచిగా ఉంటుంది. కాబట్టి ఊరికే మాకు ఎందుకు వాటర్ ఫాల్స్ గురించి బాగుంది, మేము వద్దనకుండా ఇబ్బంది పడవద్దు. ఎవరైనా వస్తుంటే ఏమంటారంటే సర్పంచ్ సాబ్ మేము చూస్తామంటారు. చూడండి వచ్చిన వాళ్ళు మేము వద్దానికి రాదు కదండి. మేము చెప్పు నిన్న మధ్యాహ్నము ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయంటని చెప్పి ఇక్కడ చూడడానికి వచ్చారు అంట. వాళ్ళు వచ్చి బండి ఆడ రోడ్డు మీద పెట్టి ఇక్కడ నడుచుకుంటూ వచ్చారు. వచ్చారంట. వాళ్ళు ఇక్కడనే ఉండి రాత్రి వరకు ఇంటికి రాకపోతే పొద్దున వాళ్ళ ఫాదర్ వాళ్ళు చూడడానికి చెప్తాంటారు. ఎక్కడ ఉన్నాడో ఏమో అంటారు. బండిని చూసి ఆడ నుంచి ఇక్కడ వస్తే బట్టలు ఇప్పి ఫోన్లో ఇక్కడ పెట్టి ఉన్నాయంట అని చెప్పి సమాచారం ఇచ్చేయండి ఊళ్ళో. మేము వచ్చి చూస్తే ఉన్నాయి కదా అంట అని చెప్పి ఆ డౌట్ వచ్చి వెతికిపిస్తే అందులో బాడీలు తెలియదు. అలా పేర్లు ఏం పేరు చనిపోయిన నదీం, మహమ్మద్ నదీం, కమ్మరి మహేందర్ చారి. అలా పేరెంట్స్ ఏం చేస్తారు? వాళ్ళు కూలి పనులు చేసుకుంటారు. పిల్లలు ఇక వాళ్ళు వచ్చి